సృష్టించిన గౌరవ ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష. అయితే వారిని మేము విజ్ఞప్తి చేశారు అధ్యక్ష. వారు సుదీర్ఘకాలం చేసిన మంత్రి పదవుల్లో భాగంగా పంచాయతీరాజ్ చూశారు, గ్రామీణ నీటి సరఫరా చూశారు. నాకు గుర్తున్నంత వరకు, నాకు అవగాహన ఉన్నంత మేరకి వారి హయాంలోనే వారు గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా ఉండగానే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా పథకం ఏదైతే వచ్చిందో అధ్యక్ష, దానికి ఆనాటి ఖర్చు 7,000 కోట్లు, ఈ రోజు వేసుకుంటే దాదాపు 10,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి వారి ప్రభుత్వం ఆనాడు ఆమోదించింది, కేబినెట్ ఆమోదించి పనులు కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. మరి దయచేసి నేను చెప్పేది, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఇంజనీర్ అని నేను అనుకుంటా ఉన్నా, మరి కాదేమో నాకు తెలియదు. ఒకవేళ అది వాస్తవమే అయితే గౌరవ పెద్దలు మాకు చెప్పిన మాటనే, ఎందుకంటే వారికి సుదీర్ఘ అనుభవం ఉంది, అన్ని రకాలుగా అసలు ప్రాజెక్టులు ఎట్లా డిజైన్ చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఏ రకంగా పంపింగ్ ఉంటుంది, ఎన్ని వేల కిలోమీటర్లు పైప్ లైన్లు వేయాలి, ఒక జిల్లాకే 10,000 కోట్లు ఎందుకు అవుతుంది, ఇవన్నీ కూడా వారికి బాగా తెలుసు అధ్యక్ష. మరి ఆ పని ఏదో ఒకసారి సిఎల్పిలో కూర్చున్నప్పుడు బట్టి విక్రమార్క గారికి కూడా మొత్తం వివరించి చెప్తే శాసనసభలో ఈరోజు అన్ని ప్రశ్నలు, అన్ని సందేహాలు, అన్ని అనుమానాలు విక్రమార్క గారికి రావు కదా అధ్యక్ష. అది ఒకటి. రెండవది నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, వారు కొద్దిగా ఆవేశపడ్డారు. సహజంగా వారు మాట తూలరు, ఆవేశపడరు జానారెడ్డి గారు, కానీ కొంత ఆవేశపడ్డారు. నా తెలంగాణ అంటున్నావు, నా బిడ్డలు అంటున్నావు, మన బిడ్డలను మన తెలంగాణ అంటూ రాజేందర్ గారికి హితబోధ చేశారు అధ్యక్ష. గౌరవనీయులు జానారెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా నా తెలంగాణ అనుకోలేదు అధ్యక్ష. అందుకే ఆనాడు 1956లో ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది ఆంధ్రకు తెలంగాణకు ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 69లో ఉద్యమం వస్తే 370 మంది పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు, 2004లో మాటిచ్చి 2014 వరకు తాత్సారం చేసి చివరికి విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చుకున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈరోజు మేము ఇచ్చాము అని మీరు అనగానే మీది మీరు చెప్పుకుంటే, మీది మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే కుదరదు అధ్యక్ష. ప్రజలు ఎవరిని గుర్తించాలి, ఎవరిని మరి తెలంగాణ ఎవరి చేతుల్లో పెట్టాలి, ఎవరి వల్ల న్యాయం అవుతుందో ప్రజలకు తెలుసు కాబట్టే ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కూర్చోబెట్టారు, కాంగ్రెస్ పార్టీని అక్కడ కూర్చోబెట్టారని చెప్పేసి కూడా దయచేసి పెద్దలు గమనించాలి. రాజేందర్ గారు చెప్పిన దానిలో తప్పేం లేదు అధ్యక్ష. ఆయన మొదటి నుంచి ఉద్యమంలోంచి వచ్చిన బిడ్డ కాబట్టి సహజంగానే నా తెలంగాణ నా బిడ్డలు అనే ఒక తెలంగాణ కోణంలోంచి వచ్చిన బిడ్డ, తెలంగాణ ఉద్యమంలోంచి వచ్చిన నాయకుడు కాబట్టి సహజంగానే మాట్లాడే అధ్యక్ష, అందులో తప్పేం లేదు. అందులో వారికి అంత ఇబ్బంది కలిగించింది ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ దయచేసి సిఎల్పి లీడర్ గారు మాకు చెప్పే ముందు, ఎల్ఓపి గారు మాకు చెప్పే ముందు వారి సభ్యులకు కనుక చెప్పినట్టయితే ఈ అనుమానాలన్నీ వారే, ఎందుకంటే మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు, ఈ అనుమానాలన్నీ పటాపంచలు కూడా అవుతాయి అధ్యక్ష. బట్టి విక్రమార్క జానారెడ్డి ఇంకొకసారి మాట్లాడకుండా నేను మళ్ళీ ఒకసారి మాట్లాడను. మీరు నా విజ్ఞప్తిని మన్నించి ఒక 5 నిమిషాల సమయం ఇస్తే వారు చెప్పిన దానికి నేను పూర్తి చేస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఇటువంటి విషయాలు మళ్ళీ రాకుండా అధ్యక్ష నన్ను చెప్పమంటున్నారు కదా అధ్యక్ష. అధ్యక్ష భగీరథ మీద సబ్జెక్ట్ నడుస్తుంది కదా జానారెడ్డి గారు, మీ గౌరవ సభ్యులే మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ డీవియేషన్ అవుతుంది. ఏంటి అధ్యక్ష? మిషన్ భగీరథ మీద సబ్జెక్ట్ నడుస్తుంది కదా, డీవియేషన్ అయితే సబ్జెక్ట్. మిషన్ భగీరథ మీదనే మాట్లాడేటువంటి విషయాలన్నింటినీ పూర్తిగా మాట్లాడినిచ్చిన తర్వాత నివృత్తి చేయండి. ఈ వేదికలో ఇటువంటి ప్రతిపక్షం వివరాలు మాట్లాడుకోవటానికి ఉన్నదే ఈ వేదిక. అందుకని అది మాట్లాడకూడదు, విమర్శించకూడదు, అనకూడదు అనేటువంటి అంశం సరి అయింది కాదని మాత్రమే నేను చెప్పాను అధ్యక్ష. అందుకని దాంతోపాటు ఇంకొక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు చిత్తూరు జిల్లాది చెప్పే దాంతోపాటు మిగతా చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఎందుకు నేను ఆవేశంతో అన్నానో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. నిజంగా నీ తెలంగాణ కంటే, నువ్వు చెప్పేదానికంటే నా తెలంగాణ అని చెప్పడానికి నాకు ఉంది. మీరు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, ఆంధ్ర పాలకులందరూ, అప్పటి శాసనసభ్యులందరూ రాజీనామా చేసి తెలంగాణ ఆఫ్ చేయాలి ప్రకటన వచ్చిన రోజున అని చెప్పి ఉద్యమించినప్పుడు చాలా తీవ్రంగా ఏ విధంగా వీళ్ళని నిలుపుదల చేయాలని చెప్పి మేము ఆలోచించిన దాంట్లో మేము ప్రథములు. అదే ఇవాళ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉటావుటిన నా ఇంటికి చేరి ఈ తెలంగాణను ఎట్లా కాపాడుకుందాం, ఏ విధంగా నిర్ణయిద్దాం, ఇంత పరిస్థితి వాళ్ళు రాజీనామా చేసిందని చెప్పి ఆయన తీవ్రతతో ఉటావుటిన ఇంటి దగ్గర నుంచి నేను పడుకున్న వాడిని లేపి కూర్చోబెట్టినాడు. బ్రదర్ అంటే అప్పుడు చెప్పినాను అధ్యక్ష, ఈ తెలంగాణని సాధించేదానికి ఏమైనా చేస్తాం. వాళ్ళందరూ ఏదైతే రాజీనామా చేసిండ్రో
ఆ రాజీనామాకు వ్యతిరేకంగా తెలంగాణ ఉన్నోళ్ళందరినీ రాజీనామా చేసి స్తంభింపజేస్తాను ఈ ప్రభుత్వాన్ని హామీ ఇచ్చి ఇద్దరం కూడి మాట్లాడి తెల్లారి పొద్దున్నే రాజీనామాలని వెంటనే మొదలుపెట్టించి రాజీనామాలు చేయించి నిలబెట్టడంలోనే ఈ యొక్క ఉద్యమం ఉధృతి సాగింది అధ్యక్ష. సోనియా గాంధీ గారికి పలుసార్లు నచ్చజెప్పి తెలంగాణ రావాలనేటువంటి ఆవేశంలో ఆమెకు అవగతం చేయటమే దీని యొక్క పర్యవసానం. ఆ తర్వాత ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు, ప్రభుత్వాన్ని ఇచ్చినారు, అభినందించినాం. ఆ తర్వాత మంచి పరిపాలన అందించడానికి సహకారం ఇస్తా ఉన్నాం. కానీ ఈ తెలంగాణను తీసుకురావటానికి మా పాత్ర కాంగ్రెస్ పార్టీ అగ్రభాగా నుండి నా తెలంగాణను సాధించే దాంట్లో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఘనత అని ఆ విధంగా మీ చేతిలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడినప్పుడు మాకు కూడా ఎంత ఆవేశం వస్తుందంటే ఆ రోజు ఎంత ఆవేశంతో ఎంత బాధతోటి తెలంగాణను సాధించాలని మేము భాగస్వాములమైనమో మేము భాగస్వాములం కాదు అని పదే పదే అనేటువంటి దాంట్లో మాకు బాధ కలుగుతున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అయినప్పటికీ ప్రభుత్వం రాలేదని మేము బాధపడతలేము, లేక ప్రభుత్వం మీకు ఉన్నదని చెప్పి కషి లేదు. మీరు పరిపాలించి వాళ్ళు ఆశించినటువంటి లక్ష్యాన్ని నెరవేర్చాలని మేము కోరుతున్నాం. దాన్ని మీరు సాధించే దాంట్లో మీరు ముందుకు పోతే మేము సహకరిస్తాం. కానీ అందులో ఉన్నటువంటి ఒడుదొడుకుల్ని గుర్తు చేస్తాం. ఆ తర్వాత మా భాగస్వామ్యాన్ని కూడా మేము అప్పుడప్పుడు మీకు గుర్తు చేసే అవసరం ఉందని మీకు తెలియజేస్తూ అధ్యక్ష, వారు చెప్పేటువంటి విషయాల్ని ముందర వివరంగా విన్న తర్వాత అవి విమర్శలుగా కాదు, ఒకవేళ విమర్శనే ఉంటుంది, విమర్శ ఉంటుంది, ఉండకుంటే ఎట్లుంటుంది అధ్యక్ష. ఒక్కోసారి విమర్శ ఉంటే అది సద్విమర్శ కాదని మీరు కొట్టేయండి, ప్రజలు గమనిస్తారు. ఆ తర్వాత సద్విమర్శ అయితే సరి అయినటువంటి విమర్శ ప్రజలు వాళ్ళని అభినందిస్తారు. లేకుంటే ఆ రోజు మళ్ళా 19న మనందరికీ సరి అయిన గుణపాఠం చెప్తారు. అంతసేపు వెయిట్ చేయండి. పరస్పరం ఇది సహకరించుకొని సభలో ఎవరి అభిప్రాయాలను వాళ్ళని వ్యక్తపరచుకోవడానికి అవకాశం కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇది మేమే అనటంలో మీది అందుకనే అప్పుడప్పుడు మేము పొరపాటు చేసినామేంటనిపిస్తుంది. అంటే ఒక విషయం అన్నారు, మమ్మల్ని కొట్టించినారు, చేయించినారు. అధ్యక్ష, వాస్తవాన్ని వినండి. నిజంగా మేము అవమానపడ్డాం. మేము ఇక్కడ ప్రభుత్వం ఉన్నాం, అక్కడ ప్రభుత్వం ఉన్నాం. మిమ్మల్ని అంచాలంటే, మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే నిమిషాలు పట్టదు. కానీ ఒక్క రోజు కూడా అటువంటి దానికి అవకాశం ఇవ్వలేదు. కానీ మీరు కనీసం ఈ సార్ జానారెడ్డి గారు ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్. I request all the members please confine to the subject. Batti Vikramarka CPM అధ్యక్ష, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, వామపక్షాలు కనీసం ప్రజల సమస్యలు మొరబెట్టుకుంటామంటే ఈ ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయింది. కనీసం వాళ్ళ విజ్ఞప్తి ఏంటో వినలేకపోయినటువంటి మీరు ఒక ప్రజాస్వామ్యవాదులా? మీరు ఒక ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుతున్నారా? బట్టి విక్రమార్క గారు మీరు మాట్లాడండి. స్పీకర్ గారు, మేము వారంటే మాకు చాలా గౌరవం ఉంది అధ్యక్ష, కానీ వారు మాట్లాడిన భాష బాలేదు అధ్యక్ష. మిమ్మల్ని అనచాలనుకుంటే మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, అక్కడ అధికారంలో ఉన్నాం, మాకు పెద్ద పని కాదని మాట్లాడారు అధ్యక్ష. ఒక పొరపాటు చేశామేమో అనిపిస్తుంది అన్నారు అధ్యక్ష. అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష? అదేనా ఆయన మాట్లాడే మాట? పెద్ద ఆయన దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రకమైన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? నాకు అర్థం కాదు. మీరు ఈ వయసులోనే ఇంత ఆవేశపడుతున్నారు ఏం అధ్యక్ష? ఇప్పుడే అన్నారు అధ్యక్ష ప్రజాస్వామికవాది కాదు, ప్రజాస్వామికంగా లేరు అన్నారు. ఇదా ప్రజాస్వామ్యం అధ్యక్ష? మేము అని చేస్తాం ప్రజా ఉద్యమాలను మాట్లాడడం ప్రజాస్వామ్యం అధ్యక్ష? అదే వారి చరిత్ర ఉంది, ట్రాక్ రికార్డు ఉంది అధ్యక్ష. చాలా దేశంలో చాలా చోట్ల ఇదే రకమైన అధికార దుర్వినియోగం చేసి అహంకారంతో దురహంకారంతో ఫ్యూడల్ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. కాబట్టి జాతీయ పార్టీగా చెప్పుకునే వాళ్ళు ఈరోజు ఒక పెద్ద సైజు ప్రాంతీయ పార్టీగా మారిపోయినారు అధ్యక్ష. ప్రజలు చీకొడతా ఉన్నారు మొత్తం భారతదేశంలో. దయచేసి గౌరవ ప్రతిపక్ష నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష, ఈ మాట ఏదైతే వారు అన్నారో దాన్ని విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నాయి. తప్ప అధ్యక్ష, తెలంగాణ ఇవ్వడం పొరపాటు అనే ధోరణిలో మిమ్మల్ని అవసరమైతే అణిచివేసే వాళ్ళం తెలంగాణ ఉద్యమాలని చెప్పి వారు ఏదైతే మాట్లాడారో వారి గౌరవానికి తగదు అధ్యక్ష, వారి హోదాకు వారి వయసు కూడా తగదు.
దయచేసి వారిని ఉపసంహరించుకోవాలని గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది మంచిది కాదు. ఈ రకంగా వారు మాట్లాడడం వారు ఇతరులకు ఆదర్శంగా నిలబడాలి. సుదీర్ఘకాలం 15 ఏళ్ళు మంత్రిగా చేసిన పెద్ద ఆయన ఈ రకంగా మాట్లాడడం, ఆవేశపడడం, మాట తూలడం వారి మర్యాదకి మంచిది కాదు. గౌరవప్రదంగా దయచేసి ఉపసంహరించుకొని తెలంగాణ ఇవ్వడమే పొరపాటు అనే ధోరణిలో తెలంగాణ ఉద్యమాన్ని మేము అణిచేసే వాళ్ళము. ఇంకా అప్పటికే చాలా మందిని వారి హయాంలోనే చాలా మంది చనిపోయారు అధ్యక్ష. ఇంకా ఏమనుద్దాం అనుకున్నారో నాకు తెలియదు కానీ మరి ఈ రకంగా మాట్లాడడం వారికి భావ్యం కాదు. ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. జానారెడ్డి గారు ప్లీజ్ 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 కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. అధ్యక్ష, నేను తెలంగాణ ఇవ్వటం రైట్ అది నా అభిమతం కాదు. అది నా ఒకవేళ అటువంటిది ఉంటే మీరు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇవ్వటమే ఇదే రాయ్ అధ్యక్ష. ఓకే, అదే చెప్తాం అధ్యక్ష. అదే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం అనేటువంటిది మా విధి. ఆ విధిపూర్వకంగానే ఇచ్చినాం. కానీ కాంగ్రెస్ ఏది మేము తప్పు చేసినాము అని అంటే మేము లిబరల్గా ఉండి మేము వివరించినటువంటి తీరు అధ్యక్ష మీరేదైతే వివరిస్తున్నారో ప్రజాస్వామికంగా లేదు. కనీసమైనా సరే మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేసి ఆ విధంగా మేము ఉంటే ఈ పరిస్థితి మీకు వచ్చునా అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తున్నాను తప్ప తెలంగాణ రాష్ట్రం కాదు, తెలంగాణ రాష్ట్రం కొరకు కాదు అనేటువంటి విషయాన్ని నేను క్లారిఫై చేస్తున్నాను అధ్యక్ష. దయచేసి గౌరవనీయులు పెద్దలు ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదు అధ్యక్ష. వారు అన్న మాటలు అధ్యక్ష మేము తలుచుకుంటే రాష్ట్రంలో మీరు రికార్డులు చూడండి అధ్యక్ష ఏమన్నారో చూడండి. రాష్ట్రంలో కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, మేము తలుచుకుంటే అణిచివేసే వాళ్ళం అన్నారా లేదా ఒకసారి చూడండి అధ్యక్ష. ఇది పార్లమెంటరీ లాంగ్వేజ్ అధ్యక్ష. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు పెద్దలు సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి వారు ఈ రకంగా మాట్లాడడం పద్ధతి అధ్యక్ష. వారి గౌరవానికి తగదు అధ్యక్ష. ఇది మీరంటే మాకు చాలా గౌరవం సార్. మా ముఖ్యమంత్రి గారితో సహా మా అందరికీ ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరికి జానారెడ్డి గారంటే గౌరవం ఉంది అధ్యక్ష. కానీ ఈ రకంగా మాట్లాడడం మీ మర్యాదకి తగదు సార్. ఇది మీ వయసుకి, మీ హోదాకి, మీ మర్యాదకు తగని మాటను మీరు ఆవేశంలో మాట తూలుంటే ఉపసంహరించుకోవాలని నేను మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది తప్పండి. ఇక చివరికి మీరు ఒకవేళ సిద్ధంగా లేకపోతే అధ్యక్ష పెద్దలు వారికి నేను చెప్పేంత పెద్దవాడిని కాదు, వయసులో చిన్నవాడిని కాబట్టి ఇక వారి విజ్ఞతకు నేను వదిలేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా వారి పెద్దలు వారి విజ్ఞతకు వదిలేస్తాను.